अस्सलाम वालेकुम नाजरीन, आदिलाबाद डेली न्यूज़ यूट्यूब चैनल में आपका खैर मकदम है। मैं हूं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। రైతుల ప్రాబ్లం డిఫరెంట్ చేయడానికి ఎంతమంది ఒక 5 నాయకులు 5 రైతులు ఒక మండలం మనకు 17 కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే రాజ్యం ఇదే రాజ్యం ఇదే రాజ్యం ఇదే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసి రమ్మనండి ఇక్కడ ఇచ్చేస్తాం. మేము ఇక్కడ ఇచ్చేస్తాం. మాకేం షోక్ లేదు అలా లోపల పోతందుకు. కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్. కొంచెం వెడల్పుకోండి పిచ్చాడు ఆఫీస్ దేఖలో కాంగ్రెస్ పార్టీ అందరూ ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఈ కార్యక్రమం పెట్టినాం. దానికి ఆదిలాబాద్ సిటీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ యూత్ కాంగ్రెస్ కిసాన్ సెల్ అందరూ మద్దతు తెలుపబడింది. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇవాళ రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు, చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వేరే పార్టీ ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ఎందుకు అపోజిషన్ లీడర్ హోదా ఇచ్చిందంటే మీరు తెలుసుకోవాలా. బట్టి విక్రమ గారికి ఎందుకు హోదా తీసేసిందంటే అసెంబ్లీలో రైతు గురించి అయినా పబ్లిక్ గురించి ఎవరు వ్యతిరేకం మాట్లాడాలో కేసీఆర్ కి జయ చెప్పాలా, కేటీఆర్ కి జయ చెప్పాలా, కవితకి జయ చెప్పాలా. వాళ్ళ కుటుంబమే బాగుపడింది. ఇప్పుడు 1 ఎకరంకి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే ఇవాళ మీరు ఇన్సూరెన్స్ ఇస్తలేదు, 1 ఎకరంకి 20,000 చొప్పున అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లనే ఇప్పుడు పత్తి ధర ఇదే ధర ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. ధరలు చూస్తే ఎక్కువైతుంది. దాని గురించి పత్తి ధర మద్దతు ధర ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి కలర్ చేంజ్ అయింది పత్తి, ఆ పత్తిని సుగా కొనుగోలు చేయాలా, మద్దతు ధర ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లనే సోయాబీన్, చాలా మంది సోయాబీన్ లో లాస్ అయినారు. అసలు సోయాబీనే మార్కెట్ లో లేదు. ఎందరు సోయాబీన్ వేసినారు వాళ్లకు సుగా ఎకరం ప్రకారం 20,000 చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
అట్లనే ఇన్సూరెన్స్ మీరు రైతు బంధని ఇప్పుడు దాకా వేయలే, కానీ 18, 19, 20 వచ్చేసింది, 20 పోతుంది. ఇన్సూరెన్స్ డబ్బులు అయితే తీసుకున్నారు, కానీ రైతుల అకౌంట్ లో ఇన్సూరెన్స్ డబ్బులు పడలే. అది ఒక మొత్తం మా దగ్గర లెక్క ఉన్నది, ప్రెస్ వాళ్లకు అప్పగిస్తాం. కలెక్టర్ మేడంతో సుగా అపాయింట్మెంట్ తీసుకొని మీకు వస్తున్న రైతులకి రైతు బంధుకైనా ఎక్కువ మనకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది ఉన్నది. ఆ ఇన్సూరెన్స్ మనకు మనం ఎట్లా బండి మీద యాక్సిడెంట్ అయితే మనకు డబ్బులు వస్తాయి, ఇన్సూరెన్స్ కడతాం, అట్లా మేము రైతులం ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టున్నాం. కానీ మాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయి రైతులకు డబ్బులు వస్తలేదని కాంగ్రెస్ పార్టీ వెంటనే రైతుల ఇన్సూరెన్స్ డబ్బులు విడుదల చేసి వాళ్ళ అకౌంట్ లో వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకోటి, మన పిట్టల ద్వారా కేసీఆర్ గారు గతంలో మీరు చూసినారు, 100 ఎకరాలకి రైతు బంధు వచ్చింది. 100 ఎకరాలకి రైతు బంధు ఏం అవసరం ఉంటుందని ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా చెప్పింది. మళ్ళా తెలిసింది మనకు ఆ 100 ఎకరాలు వీళ్ళ భూమే, వీళ్ళ చుట్టాల భూమే, ఈ దొర భూమే. కౌలు రైతులకి పైసలు డబ్బులు ఇవ్వండి అంటే కౌలు రైతుకి మద్దతు ఇవ్వలేదు. కానీ 100 ఎకర్ 200 ఎకర్ అమెరికాలో ఉన్న వాళ్ళకి, మన ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్లకు, పెద్ద పెద్ద ఆఫీసర్లో ఉన్న వాళ్లకు వాళ్ళు ఎప్పుడు వచ్చి చూడలే. కుట్టలు ఉన్నాయి, బండలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు వచ్చి చేంజ్ చేయలే. కానీ వాళ్ళకు సుగా 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు వేసింది. कांग्रेस की गवर्नमेंट 2 लाख रुपए देता हूँ बोले तो भी अपने कांग्रेस पार्टी को खासकार नहीं मान के केसीआर को माने, लेकिन आज केसीआर खासकार की कमर तोड़ दिया। और वैसे ही अपना मोदी साहब खाली बैठ के वहाँ पर पूरा मैं खासकार को ये कर दो, आज तक खासकार को करे तो कुछ भी नहीं है। और खासकार की गवर्नमेंट है, कांग्रेस पार्टी गरीब की पार्टी है कांग्रेस पार्टी। और ये जितने भी मिनिस्टर एमपी पूरे उनका उन्होंने अपने घर बढ़े, लेकिन खासकर की तकलीफ क्या है, आज कपास का ये साल है ना, कपास एकड़ को 10 क्विंटल 15 क्विंटल निकल रहा है, कपास 4 क्विंटल नहीं निकल रहा, पानी से पूरा कपास खराब हो गया। और अपना ये धान का फसल भी पूरा खराब हो गया। और आज आने वाले ये चना का फसल भी डाले, ये चना का फसल भी पूरा खराब होने गए। आज ये अपनी टीआरएस की गवर्नमेंट आज अपने काश्तकार का पूरा सर्वे करा के अपने काश्तकार को एकड़ को 20,000 रुपए के हिसाब से अपने को काश्तकार को देना बोल के हमारा डिमांड है कांग्रेस पार्टी की तरफ से। और वैसे ये गवर्नमेंट को अपन जब तक नहीं लड़ेंगे ये गवर्नमेंट सुनेगी नहीं है। और हमारे साजिद भाई को यही बोलता हूँ, अब जैसा भैया हमारे बोले, हर मंडल हर विलेज कार्यकर्ताओं को जागृत करो और कांग्रेस पार्टी को स्ट्रांग करो। और आप मेहनत कर रहे, जैसा एमएलए इलेक्शन होते ही तो कांग्रेस पार्टी पूरा सो गया था, कांग्रेस पार्टी को आदिलाबाद में जाग रहे बोले तो जागरूक कर रहे बोले तो हमारे साजिद भाई है। और हम उनके पीछे रहते और उनको जो भी काम करना है हमको खाली आदेश दो, हम तुम्हारे समाज रहते बोल के बोलते हैं। मैं तो सब समाज का तो जय हिंद जय कांग्रेस గొల్లల విషయంలో కట్టే నువ్వు గొర్రెలు ఇచ్చినవాడు వారు కమ్ముకున్నాడు. ఏమన్నా ఉన్నదా? అవి ఆడ గొర్రెలు పెరిగినాయి లేవు, పెంచినాయి లేవు, పెద్ద లేవు, ఏమి లేవు. నేను రైతుల విషయం మాట్లాడుతున్నా ఎక్కువ, నేను సాదిద్ ఖాన్ విషయంలో మాట్లాడుతున్నా. ఇప్పుడు పార్టీని కాపే నాయకుడు కావాలి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా అడుగుతున్నా. నివ్వుకున్న జాగరా అయ్యా, మీ రాష్ట్ర నాయకులారా మీ కాళ్ళు మొక్కి చెప్తున్నా. దుబాకరే దుబ్బు లేపింది, ఈ ఆదిలాబాద్ లో దుబ్బు లేపే తమ్ముడు పుట్టిండు సాదిద్ ఖాన్. ఇది రైతుల గురించి మాట్లాడతాను, నీకు దండం పెడుతున్న మార్పులు అవస్థలు బాగున్నాయి. అర్థమైందా? మీడియా మిత్రులారా, పత్రికా విలేకరులారా, రచయిత కళాకారులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, హైదరాబాద్ లో ఉండి మాట్లాడకుండి రండి. మీరు పులిపొల్లకెళ్ళ ఎల్లుండి ఎల్లే రోజు దగ్గరికి కూడా వస్తున్నాయి. ఒక రాష్ట్ర నాయకుడు, మంచి నాయకుడు మన చేతులకు వస్తున్నాడని మనకు పూర్వకంగా చెప్పి సాదిద్ ఖాన్ నాయకత్వం నడుస్తా. ఇంకా ఎవరి నాయకత్వమైనా ఏదైనా మస్తు చూసుకుంటూ వచ్చినాం.